రే నాని, ఈ రోజుతో నీ లైఫ్ క్లోజ్ రా. ఇది బాటిల్ కాదురా, నీ లైఫ్ని డేంజర్లో పడేసే బలమైన సాక్ష్యం. నిన్ను జైలుకి పంపించడానికి ఇది దేవుడు కూడా కాదనలేని సాక్ష్యం రా. నాని, ఈ ఇంట్లో అందరికన్నా నువ్వు చిన్నవాడివి కాబట్టి మీ అన్నయ్య నీకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు. ఏం కావాలో నువ్వే చెప్పు. రామరాజు, నీ ఇంట్లో ప్రాబ్లం స్టార్ట్ అవబోతుందిరా. ఫ్యామిలీ మొత్తం టార్చర్ అనుభవిస్తూ ఏడవడానికి రెడీగా ఉండండి. మీ వదిన అడుగుతోంది కదరా, చెప్పు నీకేం కావాలి? నాకు జీవితానికి సరిపడేంత గొప్ప గిఫ్ట్ని నువ్వు ఆల్రెడీ నాకు ఇచ్చేసావన్నయ్య. నాకు ఇంకేమీ ఇవ్వక్కర్లేదు. అంత అద్భుతమైన గిఫ్ట్ నేను నీకేమిచ్చానురా? నాకు అమ్మ లేదని, అమ్మ ప్రేమని ఎప్పుడు పొందలేదని, అమ్మ ఆలనా పాలన లేనివాణ్ణని ఎప్పుడు బాధపడుతుండేవాణ్ణి. అలాంటి అమ్మని మరిపించగల వదిని నాకిచ్చావు. ఇంతకన్నా గొప్ప బహుమతి ఇంకేముంటుంది అన్నయ్య? అన్నయ్య, వచ్చే జన్మలో కూడా నాకు అమ్మ అవసరం లేదన్నయ్య, వదినుంటే చాలు. నేను అమ్మలేని దురదృష్టవంతుని కాదన్నయ్య. అమ్మ కన్నా గొప్పగా చూసుకునే వదినున్నందుకు నేను అదృష్టం. నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు. చెప్పు నాని, ఏం కావాలి? అనయ్య, ఇప్పుడు మార్కెట్లోకి ఏదో లేటెస్ట్ ఫోన్ వచ్చిందంట, అది కొనాలని ఎప్పటి నుంచో అంటున్నాడు. సరేరా, నేను నీకు అదే కొనిస్తాను. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నాని, నువ్వు త్వరగా రా, స్నానం చేద్దు గాని. అలాగే వదినా. మీరందరూ నాతో రండి, చాలా పనులున్నాయి. సరే వదినా. రే, నేను వెళ్ళి నీకు ఫోన్ తీసుకొస్తాను. సరే అన్నయ్య. సిఐ గారు ఉన్నారా? లోపల ఉన్నారు సార్. నమస్తే సిఐ గారు. నమస్తే. మీరెవరు? నా పేరు వీర రాఘవ. కూర్చోండి. ఏం పని మీద వచ్చారు? మీకు కావాల్సిన ఆధారాలని మీకు ఇద్దామని వచ్చాను సార్. ఏంటివి? ఆ రామరాజు తమ్ముడు నేరం చేసుంటాడని మీరు అనుమానిస్తున్నారు కదా సార్. మీ అనుమానం నిజమని చెప్పడానికి కావాల్సిన సాక్ష్యాలివి.
బాటిల్ మీద రామరాజు తమ్ముడు నాని వేలిముద్రలు కూడా ఉన్నాయి సార్. నానియే ఆ నేరం చేశాడన్న విషయం రామరాజుకి తెలియదు సార్. కానీ అతని భార్య సీతకి తెలుసు సార్. తన మరిది తప్పు చేశాడని తెలిసినా కూడా సీత తన మరిదిని కాపాడాలని ప్రయత్నిస్తోంది. పార్టీ జరిగిన టైంలో నువ్వు అక్కడే ఉన్నట్టు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. పార్టీకి వెళ్ళావా? అవునండి, నా మరిది ఆ పార్టీకి వెళ్ళాడు. అయితే ఏంటి? అయినా తను వెళ్ళిన వెంటనే వచ్చేసాడండి. మీ దగ్గర ఈ సాక్ష్యాలున్నప్పుడు పోలీసులకు ముందే ఎందుకు ఇవ్వలేదు? పోలీసుల మీద నమ్మకం లేక ఇవ్వలేదు సార్. ఆ రామరాజు పేరు పలుకుబడి కలిగిన మనిషి. ఆ స్థాయిలో ఉన్న పెద్ద మనిషి తమ్ముణ్ణి పోలీసులు అరెస్ట్ చేయలేరని ఇవ్వలేదు సార్. తప్పు చేసింది ఎవరైనా నేను వదిలిపెట్టను. మీ గురించి తెలుసు సార్. ఎంత పేరు పలుకుబడి ఉన్న వాళ్ళనైనా సరే తప్పు చేస్తే మీరు వదిలిపెట్టరని. అందుకే మీ మీదున్న నమ్మకంతో నా దగ్గరున్న ఆధారాల్ని మీకు తీసుకొచ్చిచ్చాను సార్. ఇంతకీ మీరెవరు? మీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్స్కి హెల్ప్ చేయాలనుకునే బాధ్యత గల పౌరుణ్ణి సార్. మీ మీద నమ్మకంతో ధైర్యంగా మీ దగ్గరకు వచ్చాను. నా నమ్మకాన్ని నిలబెట్టండి సార్. వెళ్ళొస్తాను. సార్ ఇవన్నీ ఇప్పుడు మార్కెట్లో ఉన్న న్యూ ట్రెండింగ్ మొబైల్స్ సార్. హలో. నమస్తే రామరాజు గారు. నమస్తే. ఎవరండి? నేను సిఐ ప్రకాష్ నండి. మీరా? బాగున్నారా? బాగున్నాను. చెప్పండి. అది మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. దేని గురించండి? ఏమనుకోకుండా మీరు స్టేషన్కి రాగలరా? నేనా? దేనికండి? మీ తమ్ముడు విషయం మాట్లాడడానికి. మొన్న మాట్లాడారు కదా, ఇంకేం మాట్లాడాలి? మొన్న అనుమానంతో ఎంక్వైరీ చేయడానికి మాత్రమే వచ్చాం. కానీ ఇప్పుడు మేము అనుమానించిందే నిజమైంది. ఏమంటున్నారు సార్ మీరు? డీటెయిల్స్ ఫోన్లో చెప్పకూడదు. మీరొస్తే మాట్లాడదాం. ఒకసారి నేను మీ ఇంటికి మారుతి, ఏంటమ్మగారు? నానికి బాత్రూంలో స్నానం చేయొద్దని చెప్పావా? చెప్పానమ్మగారు. సరే. శంకర్, చెప్పొద్దునా? మీ అన్నయ్య రాగానే వదినా చెక్ మీద సంతకం పెట్టించుకొని బ్యాంక్కి వెళ్ళి క్యాష్ డ్రా చేసుకొని తీసుకురా. అంత అర్జెంట్ ఏమొచ్చింది వదినా? ఇప్పుడు షాప్ లో ఉన్న వర్కర్స్ అందరికి బోనస్లు ఇవ్వాలి. దాంతో పాటు అందరికి బట్టలు స్వీట్స్ కూడా ఇవ్వాలి. గుర్తుపెట్టుకో శంకర్. డబ్బులు బట్టలు స్వీట్స్ ఇవన్నీ ఎందుకు వదినా? ఈరోజు పండగ కాదు కదా. పండగ కాదంటవేంటి శంకర్? ఈరోజు పండగే, నాని పుట్టినరోజు కదా. ఏంటదినా ధూమ్ధాం అంటున్నారు? ఏం లేదులే గాని నేను చెప్పిన పనేం చేసావు? నువ్వు చెప్పిన ఆర్డర్ ఇచ్చాను వదినా. దాక్షాయిని, దాక్షాయిని, వస్తున్నానక్క. నీకు చెప్పిన పనేం చేసావు? చేసేస్తానక్క. సరే. అక్క, ఏంటి? నువ్వు చాలా గ్రేట్ అక్క. నాని నీకు మరిదే అయినా నీ సొంత బిడ్డలా నాని బర్త్డేని ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు. నానికి నేను వదిన్నే అయినా నాకు తల్లి స్థానం ఇచ్చి నన్ను గౌరవిస్తున్నాడు. తనకి నేను ఎంత చేసినా తక్కువే అవుతుంది దాక్షాయిని. శ్రావణ్ శంకర్, నేను ఇంటికొచ్చిన తర్వాత నానికిది మొదటి పుట్టినరోజు. మనందరం నాని చేత కేక్ కట్ చేయించాలి. తర్వాత అందరం గుడికి వెళ్ళి నాని పేరున అభిషేకం చేయించాలి. ఆ తర్వాత అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళేసొద్దాం. అట్నుంచట సినిమాకి వెళ్దాం. మళ్ళీ సాయంత్రం ఎగ్జిబిషన్కి వెళ్దాం. నువ్వు సూపర్ వదినా. ఇంకెందుకు ఆలస్యం? కానీ చేద్దాం వదినా. వెళ్దాం. కానీ మీ అన్నయ్య నానికి ఫోన్ కొంటానని వెళ్ళి ఇంతవరకు రాలేదేంటి?
నమస్తే సార్. నమస్తే రామరాజు గారు, కూర్చోండి. నా తమ్ముడు గురించి ఏదో మాట్లాడాలన్నారు. మీ అనుమానం నిజమైందని ఏదో అన్నారు. ఏమైందో చెప్పండి. కోమాలో ఉన్న మధు మీద అటాక్ చేసింది మీ తమ్ముడే అయి ఉంటాడన్న అనుమానంతో ఆ రోజు మీ ఇంటికొచ్చాను. ఇప్పుడు మా డౌటే నిజమైంది. ఏం మాట్లాడుతున్నారండి? మీ డౌట్ నిజమవటం ఏంటి? నా తమ్ముడు ఎవరి మీద అటాక్ చేయటం ఏంటి? తన ఫ్రెండ్ మధు మీద మర్డర్ అటెంప్ట్ చేసింది మీ తమ్ముడే. మీరు పొరపాటు పడుతున్నారు. మర్డర్ అటెంప్ట్ చేశారంటుంది ఎవరినో తెలుసా? నా తమ్ముడినండి. నా తమ్ముళ్ళు ఎవరూ తప్పు చేయరు. మీరెవరో చెప్పింది విని కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. నిజాలు తెలుసుకోకుండా ఎక్కడో పొరపాటు పడినట్టున్నారు. చూడండి రామరాజు గారు, మీరు మీ తమ్ముడి మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడుతున్నారు. కానీ మీ తమ్ముడే నేరం చేశాడనడానికి మా దగ్గర బలమైన సాక్ష్యాలున్నాయి. ఏంటది? మీ తమ్ముడు నాని మధు తలపై ఈ బాటిల్తో కొట్టి చంపాలనుకున్నాడు. ఈ బాటిల్పై మీ తమ్ముడి ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. తనే నేరం చేశాడని చెప్పడానికి మా దగ్గర మరో బలమైన సాక్ష్యం కూడా ఉంది. ఇప్పుడేమంటారు రామరాజు గారు? నో, నేను నమ్మను. మీ దగ్గరున్న ఈ సాక్ష్యాలు నిజమైనవో కావో నాకు తెలీదు. కానీ నా తమ్ముడు మర్డర్ అటెంప్ట్ చేశాడన్నది నిజం కాదు. ఎవరో కావాలని వాడిని ఇరికించడానికి ఇవన్నీ చేస్తున్నారనిపిస్తోందండి. మీ తమ్ముడు నేరం చేశాడా లేదా అన్నది మీరు కోర్టులో తేల్చుకోవాల్సిన విషయం. కానీ మేము మీ తమ్ముడిని అరెస్ట్ చేయడానికి మా దగ్గరున్న ఈ ఆధారాలు చాలు. నాని మీ తమ్ముడు కాకపోయి ఉంటే ఈ పాటికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఉండేవాళ్ళం. కానీ నాకు మీ మీదున్న గౌరవంతోనే నేను ఆ పని చేయలేదు. మీ ఇంటికొచ్చి మీ తమ్ముడిని అరెస్ట్ చేయకుండా మిమ్మల్ని పిలిపించి మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి. నాని, వద్దు, అరే టీ. ఏంటన్నా ఇది? కానిరా. తలకి నూనె పట్టించి కుంకుడు రసంతో స్నానం చేస్తే గాల్లో తేలుతున్నట్టు ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది నాని. అమ్మో, కుంకుడుకాయల కళ్ళు మండిపోతే వదినా. ఏం కాదు, కూర్చో. కూర్చో అంటుంటే. వదిన చెప్పింది నిజమేరా. గట్టి కొడుతున్నాడు వదినా. ఆ, ఏం కాదు, నువ్వు ఊరుకో. ఇంకా సైలెంట్ గా ఉండరా.
అయ్యగారు మీరు చెప్పిన నీళ్ళు రెడీ. ఇదేంటి రంగు మారే? అప్పుడప్పుడు కొళాయిలు ఇలాగే వస్తాయి వదినా. అయ్యో ఏమైంది రాణి? వదినా దురదగా ఉంది వదినా. ఏమైంది రాణి? దురద దురద ఏమిటి? ఆగి, కొన్ని నీళ్ళు పోస్తాను. దొరదకుందా? వదినా దురద పెడుతుంది వదినా, దురద పెడుతుంది వదినా. ఏమైంది? ఏంటి రాణికి దురద పెడుతుంటే మీరెందుకు నవ్వుతున్నారు? వదినా ఈరోజు వీడి బర్త్డే కదా, వీని ఆట పట్టించడానికి కొంచెం దురదగుంటా కదా అంతే. మిమ్మల్ని ఊరుకు కూర్చోనండి, తగ్గిపోతుంది. తగ్గిపోతుందిలే వదినా. అయ్యో హలో, ఎక్కడున్నారండి? మీరు ఫోన్ కొనడానికి వెళ్ళారా? ఫోన్లో కంపెనీ కొనడానికి వెళ్ళారా? ఇంతసేపు ఏంటి? వస్తున్నాను సీత. వస్తున్నాను కాదు, త్వరగా రండి. 5 నిమిషాల్లో మీరు ఇక్కడ ఉండాలి. మీరొచ్చాక నానిని గుడికి తీసుకెళ్లి అభిషేకం చేయించాలి. సీత, అది అబ్బా అది ఇది కాదు. ఇక్కడ నాని బర్త్డే కోసం బోల్డ్ అన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసాం. ముందు గుడికెళ్ళాలి, ఆ తర్వాత వన తోటలో భోజనాలు, తర్వాత ఆటపాటలు, ఆ తర్వాత సినిమాకి వెళ్దాం. సినిమా నుంచి వచ్చిన తర్వాత ఇంట్లోనే అబ్బో చెప్పడానికి చాలా పెద్ద లిస్ట్ ఉందండి. మీరు తొందరగా వచ్చేయండి. సీత, నీకో విషయం చెప్పాలి. అది కాదండి, ముందు మీరు ఇంటికి వచ్చిన తర్వాత తీరుబడిగా చెప్తారు గాని ముందు తొందరగా రండి.